దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 33వ అధ్యాయము మోషే గురించి మనం ధ్యానించుకున్నాం. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి నడిపించిన తర్వాత ఒకానొక సీనాయి పర్వతం మీదకి దేవుని సన్నిధిలో 40 దినాలు గడిపి రాతి పలకల మీద దేవుని ఆత్మను తీసుకొని కిందకి వచ్చినప్పుడు వారు దేవుడు చేసిన మేలును ఉపకారాలను దేవుడు వారిని విడిపించిన తీరును మర్చిపోయి దేవునికి అవిధేయంగా వారు నడుచుకున్నప్పుడు దేవుడు మోషేని పిలిచి అన్నాడు, మోషే, ఈ ప్రజలతో రాను, ఈ ప్రజలు లోబడనని ప్రజలు, వీరు నా మాట వినరు. వీరిలో నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాగ్దాన దేశంలో వీరు నడిపించడానికి మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను అంటే, నేను ఒప్పుకోను. ఎందుకంటే మోషే అని పిలిచావు కదా, నేను ఉన్నవాడును అనువాడును అన్నావు కదా, ఇదిగో నీవు నాతో రాకపోతే, నీ సన్నిధి నాతో ఉండకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. నీ ప్రణాళిక ఏంటో, నీ ఆలోచన ఏంటో నాకు తెలుపు అని మోషే అడిగాడు. నేను దేవుని బిడ్డలారా, మోషే ఇంకోటి కూడా అడిగాడు, ఏంటంటే నీ మహిమ నాకు చూపించు అని అడిగాడు. దేవుని బిడ్డలారా, మోషే ఎన్నో సందర్భాల్లో జాగ్రత్తగా మోషే ఎర్ర సముద్రంలో ఆయన చేసినప్పుడు దేవుని మహిమను చూశాడు. అంతేకాని ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని నీట ముంచి ఇశ్రాయేలు మధ్య ఆయన పూరేలు కురిపించాడు, పంట నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజలందరి మధ్య ఆయన బయటపరిచాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కూడా ఏమంటాడంటే నీ మహిమ నాకు కనపరచు. అంటే మహిమ కలిగిన కార్యాలే కదా, ఇంకా ఎందుకు నీకు ఏం కావాలని కోరుకుంటున్నాడు మోషే అంటే, అసలు నీ మహిమ అంతా నాకు ఒకేసారి చూడాలి, నీ మహిమ అంతా నాకు కనపరచు అని అడిగాడు అనమాట. ఈరోజు మోషేలాగా మనం అడగాలి. ఏమడగాలి? నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నేను నడవడానికి నీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పు, నీకు నాతో రాకపోతే నేను వెళ్ళనని మోషేలాగా మనం ఉండాలి. అంతేకాకుండా మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, నా మంచితనం చూపిస్తాను, నా కనికరాన్ని చూపిస్తాను అన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుని మహిమను చూడాలని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ రావాలని నేను ఆశపడ్డాను, కానీ మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా నా ఆశ తప్పి కాదు, కానీ దేవుడు ఏర్పాటు పడి మీరు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ అంటే ఏంటి? ఇంకా లోతులోకి మనం వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మహిమ అంటే ఏంటి? మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు ప్రభువుకి మహిమకరంగా ఉండాలని మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాటి భాషలో. కానీ దేవుని మహిమ అంటే ఏంటి? చాలా సందర్భాల్లో దేవుని మహిమను భక్తులు చాలా పదాల గుండా చెబుతూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు. దేవుని మహిమ అంటే ఏంటంటే దేవుని నైజము, దేవుని యొక్క నైజము, దేవుని యొక్క గుణము, దేవుని యొక్క వివిధ రకాలైన కోణములు. ఒక మనిషిని చూస్తే మనం చెప్తాం, వ్యక్తి మంచోడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, ఆ వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తి చెడ్డోడు. దేవుడు గురించి చెప్పాలి అంటే ఆయన ఒక కోణంలో చూడలేము మనము, ఆయన సింగంలో చూడలేము, పౌరంగా ఆయన్ని మనం చూడగలుగుతాము. ఆయన యొక్క మహిమ ఏంటి అంటే ఆయన యొక్క సన్నిధి ప్రవాహం, ఆయన మహిమ, ఆయన సన్నిధి తాలూకు సౌందర్యం, ఆయన మహిమ. ఇంగ్లీష్ లో చాలా చక్కగా వర్ణించవచ్చు ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ ద గాడ్, ద మెజెస్టీ అండ్ ద బ్యూటీ అండ్ ద వెయిట్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. అంటే దేవుని సన్నిధి యొక్క వెయిటేజ్, అంటే దాని తాలూకు ప్రభావం, దాని తాలూకు బరువు. ఒక మనిషిని అతని వెయిటేజ్ ఎంత అంటే వాడి కోర్ట్ క్లాస్, వాడి వెయిటేజ్ అదే ఏదైనా వాడుకుంటాడు. అంటే ఒక మనిషి గురించి చెప్పినప్పుడు అసలు దేవుని వెయిటేజ్ ఏంటి అంటే ఆయన సన్నిధి ప్రవాహము, ఆయన సన్నిధి సౌందర్యము, ఆయన మహిమ ఏంటంటే ఆయన సన్నిధి, ఆయన గుణ లక్షణాలు, ఆయన యొక్క నైజము. దేవునికి మహిమ కలుగుతారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం ఎందుకు
దేవుని మహిమ గురించి ధ్యానిస్తున్నాము, ఎందుకు దేవుని మహిమ గురించి మనం నేర్చుకుంటున్నాము అంటే, దేవుని మహిమ గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనము దేవుడు ఆత్మ ఉన్నాడు, మనల్ని ఆత్మస్వరూపుడిగా బ్రతకడానికి చేశాడు. ఆయన మహిమ ఉన్నాడు, ఆయన మహిమ ప్రభావంతో కిరీటాన్ని ధరింపజేశాడు. ఆయన మహిమ ఏంటో తెలుసుకుంటేనే కదా మనం మహిమకరంగా ముందు కొనసాగేది. అంతేకాకుండా ఆయన మహిమ ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మహిమ నుంచి అధిక మహిమలోని. చూడండి, మాకు మందిరంలో స్కూల్లో కనుక స్థాయిని మనం చూస్తాం. ప్రైమరీ, సెకండరీ, ఇంకా ఇంటర్మీడియట్, హై స్కూల్, అలా స్థాయి చూస్తాం అన్నమాట. అంటే ఏంటంటే విశ్వాసపు స్థాయి, శిష్యులకు స్థాయి, ప్రవక్త స్థాయి. అంటే మనము దేవుణ్ణి చూసే కొద్దీ, దేవుణ్ణి ఎరిగే కొద్దీ, దేవుణ్ణి మనము మన జీవితంలో కలిగి ఉండి ఆయనతో నడిచే కొద్దీ ఆయన మహిమ ఎంత చూస్తే అంత ఎక్కువ మహిమలో మనం నడగలుగుతాం. మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళాలి అంటే ఆయన మనం దగ్గరగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మోషే దేవుని స్వరూపాన్ని నిదానించి చూశాడంట. ఈరోజు దేవుని యొక్క స్వభావాన్ని నిదానించి చూడటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మహిమ ఆయన సన్నిధిలో కనిపించింది. దేవుని బిడ్డలారా, ఆయన మహిమ అంటే ఏంటంటే ఆయన గొప్పతనం, దేవుని గొప్పతనం, దేవుని మంచితనం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, ఇవన్నీ కూడా ఆయన మహిమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం నాకు దేవుడు ఇచ్చినప్పుడు నిన్న దిగున నేను ఒక ఊరికి వెళ్ళాను ఉదయకాలంలో. అక్కడ దేవుని దాసుడు చాలా చక్కగా చెప్తున్నారు ఏంటంటే, మొదటిగా విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉండటానికి వాళ్ళు ఏం చేశారంటే ఛాయారూపంలో ఒక వస్తువుగా అంటే ప్రత్యేకపరచుకొని దేవుని పట్ల, అంటే మనమందరము ఒక జీవన శైలి జీవిస్తున్నాం, మనం వేరు దేవుడు వేరు. ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాల్సింది అనడానికి వస్తువులోనికి ప్రత్యక్షత గురాలను ఏర్పాటు చేశాడంట. నాకు అక్కడ దేవుని దాసు చెప్తున్నప్పుడు నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది ఏంటంటే, ఇదే గొప్ప నిబంధనలో విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి నిజ స్వరూపం. అక్కడైతే ఒక ఛాయగా ఒక వస్తు రూపంలో కనిపించింది, ప్రత్యక్షత గురాలుగా, మందసంగా. ఇప్పుడైతే నిలువెత్తు యేసు ప్రభువులో కనిపిస్తుంది. ఇంకా క్రీస్తు వలె నీలో ఆ మహిమ కనిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వాటి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. నిన్న సేవకు చెప్తున్నప్పుడు ప్రభువా ఇంత దీనురాలను నాకు ఈ సంగతి బయటకు వచ్చావా, నేను బ్లెస్డ్ అనుకున్నా, నేను ఆశీర్వదించబడినా అని అనుకున్నా. ఈరోజు ఈ వర్తమానము చెప్పడానికి నేను అనుకున్నప్పుడు అందరు వినాలి ప్రభువా, అందరు రావాలి ప్రభువా అని నేను కోరుకున్నా. కానీ నేను కోరుకుంటాను కాదు, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. కాబట్టి వర్షం ఉన్నా అనంతరంగా ఉన్నా మీరు దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని నీతి అయి ఉన్నాము కాబట్టి, దేవుడు మనల్ని నీతివంతులుగా చేశాడు కాబట్టి ఆయన మహిమ మనలో కనిపిస్తూ ఉంటది. ఎందుకు? ఆ క్రీస్తు మనలో వసిస్తున్నాడంటే మనం నిలువెత్తు కూడా ఆయన నీతి అయి ఉన్నాము. కొత్త నిబంధనలో నిలువెల్ల మనము ఆయన నీతికి, ఆయన పరిశుద్ధతకి గుర్తయి ఉన్నాము. అందుకని మన జీవితంలో దేవుడి యొక్క మేలు చేస్తూ ఆరాధించడం కాదు, మనకి మంచి కూడుంటే ఆరాధించడం కాదు, మనకి చెడు జరిగితే దేవుడిని ఆరాధించడం కాదు. దేవుడిని ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన ఉన్నతుడు కాబట్టి, దేవుడిని ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి, ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి, ఆయన స్తుతికి పాత్రుడు కాబట్టి. ఆరాధించడానికి కారణాలు పెట్టుకుంటే నువ్వు నిజంగా దేవుడిని తెలుసుకున్నట్టే. హల్లెలూయా. నేను దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నీతి అని ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. నా దేవుని నీతి నేను, నా దేవుని క్రియను నేను, నా దేవుని పరిశుద్ధత నేను. కానీ దేవుని బిడ్డలారా, దేవుని నీతిపై నేను, దేవుని పరిశుద్ధపై నేను, దేవుని యొక్క మహిమను ఎంతగానో తెలుసుకుంటే అంత
అంత ప్రభావితమైన వ్యక్తులాగా అంత మహిమలో అంత ఎక్కువ మహిమలో నడుస్తావు అనమాట. ఎంత దేవుని మహిమను తెలుసుకుంటే, ఎంత దేవుని దగ్గరగా చూసి అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా అంత ఉన్నతమైన స్థాయిలో నీ జీవితము ముందుకు క్రీస్తు అడుగులు వేస్తూ ఉంటది. మొన్న ఒక సేవకుని కలవడానికి వెళ్ళినప్పుడు సేవకుడు క్వశ్చన్ వేశాడు. ఏంటంటే ప్రభు వెనకాల నడవాలా, ప్రభుతో నడవాలా? ప్రభు వెనకాల నడవాలా, ప్రభుతో నడవాలా? ప్రభుతో నడవాలి. ప్రభుతో నడవాలంటే ఒక వ్యక్తిని చేయి పట్టుకొని, పాస్టర్ గారు చేయి పట్టుకొని వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నాం, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తాం, పాస్టర్ గారు చెప్పాలి నాకు, కానీ ఆయన తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాను 10 సార్లు అనుకుంటాను నేను. అంటే నిమిషం కాకుండా, కానీ ప్రభుత్వం నడిచినప్పుడు మాత్రమే మోషే ప్రభుత్వం నడిచాడు కాబట్టి, కాలంలో ప్రభుత్వం నడిచాడు కాబట్టి నీ ప్రణాళిక ఏంటో నాకు చెప్పు. అబ్రహాము ప్రభుత్వం నడిచాడు కాబట్టి నేను సొదేమకు చేయగలిగిన ఆ విషయాన్ని, అంటే ఏదైతే సొదేమకు సంపాదించబోతున్న ఆ క్రియను నేను అబ్రహాము దాచదరా అన్నాడు. ఈరోజు ప్రభు వెనకాల నడిచే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడైనా పిల్లలను చూస్తే తల్లిదండ్రులు ముందు భయం కలిగినట్టుగానే ఉంటారు. వారి వెనకాల ఎలా ఉంటారు? భయం లేకుండా నాకు చూస్తాం లేదులే, అందుకే వెనకాల నడిచే అనుకోవాలి అన్నమాట. ఎప్పుడు దేవునితో నడవాలి. అప్పుడు ఎప్పుడు కూడా దేవుని చిత్తంలో ప్రతి నిమిషం ఆయన అడుగుతూ మనం నడుస్తూ ఉంటాం అన్నమాట. అది క్రైస్తవ జీవితం, అది ప్రభువుని మహిమకరంగా జీవించే జీవితం. దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని బిడ్డలారా, ఈ మహిమ గురించి చెప్పే నాకు ఎంత ఆధిక్యత నాకు ఇచ్చాడో, ధన్యత ఇచ్చాడో, వింటున్న మీరు కూడా ఈ మహిమ గురించి తెలుసుకున్న మీరు కూడా ధన్యులు. హల్లెలూయా. మహిమ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనకి మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, మన స్థాయి మార్చబడాలన్నా దేవుని స్థాయిని మనం తెలుసుకోవాలి. దేవుడు చాలా మంది వారి జీవితంలో వారి అవసరం ఉన్నంత వరకే అక్కడ వరకే తెలుసుకుంటారంటే దేవుడు నమ్మదగిన సహాయకుడు అదే తెలుసుకుంటారు. వారి జీవితంలో మిగతా ఇంకా దేవుని మంచితనం తెలుసుకోరు, దేవుని కృప గురించి తెలుసుకోరు, దేవుని ప్రేమ గురించి తెలుసుకోరు, దేవుని జ్ఞానం గురించి తెలుసుకోరు. వీళ్ళ దేవుని బిడ్డరా ఒక్క నమ్మదగిన సహాయకుడు ఒక్కటే తెలుసుకుంటే ఈ అవసరం వరకే దేవుని పని చేస్తున్నట్టు గుర్తు పెట్టుకోండి. ఇది మన అవసరతకి మించిన దేవుడు, మన యొక్క పరిస్థితులకి మించిన దేవుడు ఆయన. మన పరిస్థితి ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుడిని ఆరాధించేటప్పుడు మనం గర్వంగా ఆరాధించాలి. అలా మనం ఆరాధిస్తున్న అలాంటి దేవుడిని కలిగిన మన ధన్యతను ఆరాధించాలి. కారణాలు ఎత్తుకోకూడదు ఆరాధించడానికి. ఆయన గురించి మనకి ఎంత మటుకు తెలుసో అంత మటుకు మనము ఆరాధన అనేది చెల్లించాలి. మొదటిగా దేవుని మహిమ ఎప్పుడు మనకి బాగా బయలుపడుతుంది అంటే దేవుని సన్నిధిలో బయటపడుతుంది. ఎలాగైతే మోషే అన్నాడో, ఈ సన్నిధి నాకు రాకపోతే నేను వెళ్ళను ప్రభువా. దేవుని సన్నిధి మనతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కపడింది, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇవి ఎప్పుడు ఉంటాయి మనతో? దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనం ఎప్పుడూ కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ఏముంటుంది అంటే ఆయన మంచితనం మనకు చూపిస్తాడు. దానికి ఉదాహరణ మోషేకి ఏ మంచితనం చూపించాలన్నది నేను పోయిన వారం చెప్పాను. ఏ మంచితనం చూపించాడు మోషేకి వాగ్దాన దేశంలోకి ఇజ్రాయెల్ అంతా నడిపించాడు కదా, కానీ మోషే వాగ్దాన దేశంకి వెళ్ళలేదు. అది మంచితనమా? చాలా సార్లు మోషే గురించి చదివేటప్పుడు చాలా మంది ఏంటి దేవుడు ఇక్కడ గొప్పగా వాడుతున్నాడు, ఇజ్రాయేలు స్వతంత్రించుకొని పోయే ఆ పాలు తిన దేశాన్ని ఆ కొండ మీద నుంచి చూడమన్నాడు, కానీ ఇలా చూసొస్తారంటారు కూడా పంపించేదే. దేవుడు మంచితనం ఎక్కడ చూపించాడు దేవుడి మంచితనం. ఆయన చచ్చిపోయినా కూడా, ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా రూపాంతరపు కొండ మీద యేసు ప్రభుతో పాటు జరగబోయే నిర్గమము అంటే నూతన నిబంధన ఆరంభంలో యేసు ప్రభు శిలువ గురించి నిర్గమము మాట్లాడటానికి ఏలియా మోషే ఆ రూపాంతరపు కొండ మీద ఉన్నాడు.
అంటే ఇశ్రాయేలుకు స్వతంత్రించే దేశము ఎలా చూడగలిగాడు? అప్పుడు చూస్తే అందరిలాగా చూడగలిగేవాడు. కానీ ఆ రూపాంతరపు కొండ మీద నుంచొని నిబంధనలు కొట్టివేసి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభుతో మాట్లాడుతూ ఆ ఇశ్రాయేలుకి ఇచ్చిన స్వాస్థ్యం అంతా చూసే ఒక గొప్ప ఆధిక్యత, ఆ మంచితనము ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు మన తర్వాత కూడా నేటికి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు నేటికి ఆ కృపను పొందుకుంటూనే ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు ఇచ్చిన ఆయన స్వభావం ఎంత ఏమి ఉంటే నీవు ఏమి ఉండమే కాదు, ఆ దేవుడిని నీ తరతరాలు ఎరుగునట్లు. అందుకే మోషే నీ తర్వాత తరానికి నీ దగ్గర నుంచి యెహోవా నామాన్ని నేను బయలుపరుచుకున్నాను. ఏంటా నామానికి అర్థం? ఉన్నవాడము, అనువాడము. ఈరోజు నీ జీవితం ద్వారా నీకు ఇంటిగా తెలుసుకుంటారా దేవుడి నామాన్ని? తెలుసుకోవాలి. ఈరోజు దేవుడి సన్నిధిలో ఆయన మహిమ ఉంటుంది. ఆ దేవుడి సన్నిధిలో ఆయన మహిమ ఉండడానికి ఒక ఉదాహరణ చూపిస్తాను నేను. సొలొమోను మందిరం కట్టాడు. 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 13వ వచనం. సొలొమోను రాజు కాలంలో మందిరము కట్టబడింది. మందిరంలో ఉన్న ప్రతి ఒక్క ఆభరణము, ప్రతి ఒక్క అలంకారంగా చేయబడి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా దేవుడు చెప్పిన వాటి ప్రకారం చక్కగా అక్కడ కట్టబడినప్పుడు యాజకులందరూ, అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ చేరి స్తుతిస్తూ ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి మేఘం వలె ఆవరించిందంట. చదవమ్మా. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయి అక్కడ ఏం చేశారంటే ఏక స్వరముతో అంటే అక్కడ వాయిద్యాలతో ఏకస్వరముతో కంఠపాఠంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వాళ్ళు పొగుడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని మేఘము అక్కడ ఆవరించిందంట. ఆ మేఘము ఆయన సన్నిధి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ మేఘము ప్రకాశమానమైన ఆ వెలుగుకి అక్కడ ఉన్న యాజకులు పరిచయం చేయలేకపోయారంట. దేవుడు బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏక ఆత్మ కలిగి, ఏకత్వము కలిగి, ఏక మనసుతో, ఏక భావముతో మనం ఆరాధిస్తే దేవుని సన్నిధి మంచిగా ఉన్నది. ఈరోజు ఈ దేవుని సన్నిధి మందిరంలో ఉండమే కాదు, ఈ దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. కానీ ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, మందిరానికి ఆరాధించడానికే సమయానికి రాము. మందిరానికి ఆరాధించినప్పుడు మనం సిద్ధపరచుకున్నాము. మందిరానికి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వము. అలాంటి మనము దేవుని మందిరములో ఏకభావంతో ఆరాధించగలమా? సమయంకి వెళ్ళి చూసుకుంటాం మనమైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరములో మనము చేరి దేవుని ఆరాధించేటప్పుడు ఇదే క్రొత్త నిబంధనలో వారి ఏక భావముతో, ఏక తాత్పర్యముతో మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘము పుట్టుక అనేది జరిగింది. దేవుడు ఏక భావము, ఏక తాత్పర్యముతో ఆరాధించే చోట ఆయన సన్నిధి యొక్క ప్రభావము చాలా గొప్పగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఈ సన్నిధి చాలా మంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆయన సహాయకులని వస్తాడు. మిగతా నామములు ఆయన ఏదైతే మంచి కాపరై ఉన్నాడో, ఆయన గొప్పవాడై ఉన్నాడో, ఆయన మంచివాడై ఉన్నాడో, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క స్వభావ లక్షణాలు ఎరగకుండా వచ్చి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక్కడికి వచ్చినప్పుడు సేవకులు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలకి వాళ్ళు ప్రభావితం చెందుతారు, ఇక్కడ ఆరాధిస్తారు. కానీ అదే ఆరాధన భాగము బయట వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు మీ కలిగి ఉన్నాడనే భావన ఇంటికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు మర్చిపోతారు. కానీ ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఉండాల్సింది ఏంటంటే, నీవు దేవుని అక్కడ ఆలయంలో వచ్చింది కదా, ఈ నూతన నిబంధనలో నువ్వు దేవునికి ఆలయంలో ఉంటావని ఎరగవా? ఈ ఆలయంలో ఎప్పుడు స్తుతి ఉంటే, ఎప్పుడు ఆరాధన ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా
చేస్తుంది. హల్లెలూయా. ఆ సన్నిధి నీ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. నువ్వు ఎక్కడ నుంచుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటది. నువ్వు ఎక్కడ ఇక్కడ దేవుడు నాతో ఉన్నాడు, ఇక్కడ దేవుని సన్నిధి ఉందని నువ్వు పలికినప్పుడు నీ దేవుని సన్నిధి యొక్క ప్రభావము చుట్టుపక్కల పరిస్థితులు, వాతావరణము మార్పు నీవు చూస్తావు. ఈ రోజు నూతన నిబంధనలో నీవే మందిరము, నీవే ఆ మహిమను మోసుకొని పోయే క్యారియర్స్ అంటారు కదా. మీరు ఈ భూమండలం అంతటికి దేవుని మహిమను చూపించే దేవాలయాలు లాంటి వారు, మందిరాలు లాంటి వారు. ఈ రోజు స్తుతి ఇక్కడితో ఆగిపోయినా మందిరంలోనే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు వెళ్ళి చోట చూడలేవు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో దేవుడు ఉన్నాడనే భావనతో ఎప్పుడు నీవే ఒక మందిరం అని నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం నువ్వు వెళ్ళినప్పుడు నీవు పరిస్థితుల్ని ప్రభావితం చేస్తావు. హల్లెలూయా. ఈరోజు అలాంటి వారిగా మనం ఉండాలి. అందుకే ఉద్యమము, నిజమైన మార్పు, నిజమైన యొక్క రూపాంతరం ఎప్పుడు వచ్చిందంటే దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని సన్నిధిని కోరుకున్నప్పుడు, దేవుడు తనతో ఉండాలని ఎప్పుడు కోరుకున్నప్పుడు మాత్రమే నిజమైన మార్పు వచ్చింది. ఎందుకు నిజమైన మార్పు వచ్చిందో తెలుసా? ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు అంటే నేను తప్పు చేయగలనా? చేయలేను. ఎందుకంటే ఏదైనా భర్తకు దాయొచ్చు, పిల్లలకు దాయొచ్చు, ఇంకెవరికైనా దాయొచ్చు. నీతో ఉన్న దేవుడితో నువ్వు ఏం దాయగలుగుతావు? నీ ఆలోచనలు దాయలేవు, నీ ఊహను దాయలేవు, నీ తలంపును దాయలేవు. అప్పుడు నువ్వేం చేస్తావు? యెహోవా యొక్క భయము పవిత్రతలోకి నడిపిస్తాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు. అది నీ జీవితంలో చూస్తావు. గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని ఆలయము. ఎప్పుడు మందిరంలోనే కాదు, అసలు అందుకనే ఫాస్ట్ గా చేంజ్ ప్లేస్ చేయటమ్మా. మీరు రోజు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడతాం కదా, కాన్ఫరెన్స్ ప్లేస్ లో ఇదే కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మందిరం కోసం ప్రార్థన చేయండి. ఎందుకు దేవునికి మహిమ కలుగుతారా? ఈ రోజు ప్రేమైన దేవుని పెట్టారా? దేవుని మహిమ కొరకే మనం బ్రతకాలి. దేవునికి మహిమ తీసుకురావడానికే మనం బ్రతుకుతున్నాం. ఈ లోకానికి దేవుని మహిమను చూపించడానికే బ్రతుకుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. రెండవదిగా, దేవుని మహిమ యేసు ప్రభు వారి ద్వారా బయలుపడింది. నూతన నిబంధనలో, పాత నిబంధనలో మోషేని చూపించాను మన దేవున. దేవుని మహిమను పొందుకోవాలంటే మనం దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పాను. 3 విధాలుగా వెళ్తారు. 3 విధాలుగా మీకు ఏ కోవ కావాలని మీరు చాయిస్ చేసుకోమని చెప్పాను. ఒకరు మందిరం బయటికి వెళ్ళే వాళ్ళు ఇలా దండం పెట్టుకొని వెళ్తారు. లేకపోతే అక్కడ మందిరం బయట చూసి, అయ్యా నువ్వు ఉన్నావని నేను నమ్ముతానయ్యా, నాకు ఈ కార్యం చేస్తే దండం వాళ్ళు ఒక కోవ. 33 నిర్గమాకాండంలో చదవండి. వాళ్ళు గుడాల బయటకు వచ్చి అలానే చాలు నాకు దేవుడిగా ఉన్నావు చాలని అలా ఉన్నారు. రెండవది, నేరుగా దేవుడిని చూసే నాయకుడిని అనుసరించిన నూరు కుమారుడైన యెహోషువ ఒక కోవ, నాయకుడైన మోషే ఒక కోవ. ఈరోజు మీరు నిర్ణయించుకొని మీకు ఏ స్థాయిలో దేవుని మహిమపరచాలనుకుంటున్నారు. దేవుడైతే మోషే కంటే గొప్ప స్థాయిని ఈరోజు గొప్ప స్థాయిలో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంతేకాదు, యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని బిడ్డ పరలోకపు తండ్రి యొక్క మహిమను చూపించడానికి యేసు ప్రభువారు వచ్చారంట. ఆయన ఏముంది? కృప, సత్యము, సంపూర్ణత్వము. కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. అంతేకాదు తండ్రి తండ్రి యొక్క మహిమను కుమారుడిలో కనుగొన్నట్టు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులు అదే చెప్తారు, మేము ఎవరిని కనుగొన్నామో, దేన్ని నిదానించి చూసామో, దేన్ని తాకామో ఆ సత్యానికి మేము సాక్షులము. ఈరోజు బైబిల్లో ఇన్ని వాక్యాలు చదువుతున్నాం, ఏదో ఒక వాక్యము చదువు ప్రభావం చెంది మేలు పొందుతున్నాం. ఇదిగో ఆ యేసు ప్రభు ఈ వాక్యం నన్ను ప్రభావితం చేశాడు, ఈ క్రియకు, ఈ వాక్యానికి, ఈ సత్యానికి నేను సాక్షిని అని చెప్పే సాక్ష్యం ఉన్నాను.
ఆయన కృప సత్య సంపూర్ణ కృప అందరం పొందుకున్నాం. సత్యం మన చేతుల్లోనే ఉంది. సత్యం అనునిత్యము బోధించబడుతూనే ఉంది. ఆ కృపను సత్యం పొందుకున్న వారు ఆయన సంపూర్ణ అంటే యేసు ప్రభువుని చూసిన వారు తండ్రిని చూసినట్టే, మన నిన్ను చూసిన వారు యేసు ప్రభువుని చూసినట్టే. మనం అలా కనిపిస్తున్నామా? మనల్ని చూస్తే యేసు ప్రభువుని చూసినట్టు మనం కనపడాలి. తండ్రిని నువ్వు ఇంకా నీతో ఇంతకాలం ఉన్నాను, ఇంకా నీవు అనుకోలేదా? ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. ఈరోజు యేసు ప్రభువుని చూస్తున్న వారు తండ్రిని చూస్తున్నట్టుగా నిన్ను చూస్తున్న వారు యేసు ప్రభువుని చూస్తున్నారా? అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకని యేసు ప్రభువు తన జీవితంలో ఆయన యొక్క మార్గాలు చూసినా, ఆయన యొక్క అద్భుతాలు చూసినా, ఆయన యొక్క ప్రేమను చూసినా, ఆయన జ్ఞానాన్ని చూసినా ఏమి కనపడుతుంది అంటే వీరు తండ్రి మహిమను ప్రతిబింబించేలాగా కనబడుతుంది. గలతీ పత్రిక 6:14 చూద్దాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మన దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక, దానివల్ల నాకు లోకములకు నేను సిలువ అందరూ ఒక్కసారి కన్నులతో ఆ వాక్యాన్ని చదవండి. ఇది మొదలుకొని ఈ మాట మీ జీవితంలో ఈ భూమిని విడిచిపెట్టేదాకా ప్రభు మరణము వచ్చే వరకు మీ జ్ఞాపకంలో ఈ వాక్యం స్థిరపరచబడాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చదువుమా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆయన దేవుని మహిమపరచడానికి ఆయనకున్న ఆ ప్రభు మహిమ ఆయన ఎక్కడ చూశాడు అంటే సిలువలో చూశాడు. అందుకే ఆయన అక్కడ నశించుచున్న వారికి అది వెలితనం, కానీ దేవుని ప్రజలైన మాకు దేవుని శక్తి. ఏంటి ఆ శక్తి? ఆ సిలువలో ఏం చూశాడు అంటే, ఆ సిలువ చూసినప్పుడు చాలా మంది ఇంత కిరాతకంగా, ఇంత క్రూరంగా హింసించబడే యేసునే చూస్తున్నారు. కానీ ఆ లోపల ఆ యేసు ప్రభు యొక్క మనసులో ప్రతి సర్వ మానవాళి యొక్క పాపాన్ని క్షమించుటలోను ఆయన యొక్క ప్రేమ ఎంత ఇమిడి ఉన్నదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంటే, నేను దేవుని యొక్క మహిమను ఎప్పుడు చూడాలన్నా నా జీవితంలో నేను సిలువ దగ్గరకు వస్తాను. సిలువలో ఆయన మహిమను నేను చూస్తాను, ఆయన మంచితనాన్ని చూస్తున్నాను, ఆయన ప్రేమను చూస్తున్నాను, ఆయన ఔదార్యాన్ని చూస్తున్నాను, ఆయన యొక్క గొప్పతనాన్ని, మనిషి పట్ల ఆయన కలిగిన ఆయన పరిశుద్ధతను చూస్తున్నాను, ఆయన నీతిని చూస్తున్నాను. ఆయన అపోస్తలుడైన పౌలుకు చెప్పుకోవాలంటే ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. ఏముంది? ఆయన సుమతి గురించి చెప్పుకోవచ్చు, ఆయన బెన్యామీను గోత్రం గురించి చెప్పుకోవచ్చు, ఆయన కలిగిన ఆయన నిష్ఠ భక్తుడిగా ఉన్న ఆయన జీవితంలో దేని గురించి ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆయన అంటే ఇవన్నీ నేను చెప్పుకోను. లోకానికి నాకు లోకము సిలువ అంటే లోకానికి నేను చచ్చిపోయాను, నాకు లోకం చచ్చిపోయింది, నేను క్రీస్తులో బ్రతికి ఉన్నాను. నేనైతే నా మహిమ కొరకు నేను ఎప్పుడు నా జీవితంలో మహిమ చూడాలన్నా, ఎప్పుడు నా జీవితంలో నా తండ్రి మహిమను కనుగొనాలన్నా ఆ యేసు ప్రభు సిలువలోనే తార స్థాయిలో, ఎక్కువ స్థాయిలో ఉన్న ఆయన యొక్క మహిమను నేను అక్కడే కనుగొంటాను అన్నాడు. ఈరోజు లోకానికి నీవు క్రీస్తులో జీవించాలి, కానీ లోకంలో నీవు పాత జీవితమే జీవిస్తూ బ్రతికే ఉంటే నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్పాడు, లోకానికి నేను మరణమైపోయాను, నాకు లోకం మరణమైపోయింది, నాకు దాంతో సంబంధమే లేదు, నాకు సంబంధం ఉంది ఒకటే, ఈ జీవిత కాలంలో చేయగలిగింది ఒకటే, ఆ సిలువను చూస్తూ నేను ప్రభువుని మహిమపరుస్తాను. ఆ సిలువలో నా కొరకు చేసిన దేవుడు చేసిన ఆ గొప్ప విషయాలను నా జీవితంలో ఎప్పుడూ పొందుపరుచుకొని ప్రభువుని మహిమకరంగా జీవిస్తాను. అందుకనే ఈ కొత్త నిబంధనగా యేసు ప్రభువుని కలిగి ఉన్న మనము దేవుని మహిమను చూడగలిగే అప్పుడు ఒక పాత నిబంధనలో మోషే ఇచ్చిన ఆ నిబంధన మనసులో వారు
ఇజ్రాయిల్ ఆచారపరమైన భక్తిలో చూశారు. ఆచారపరమైన భక్తి కాదు, ఈ సిలువుని చూస్తే మన జీవితాలు మారిపోతాయని ఈ ఆచారపరమైన భక్తిలో నుంచి వచ్చిన పౌలు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరికైనా ధర్మీస్ అన్నారు. ఈరోజు ఈ అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, మీరు ఎలా ఉన్నారు? మీరు నావలే ఉన్నారా? నావలే ఉండండి. అప్పుడు యేసు ప్రభు యొక్క మహిమను మీరు పొందుకోవడమే కాదు, మీ జీవితాల ద్వారా ప్రతిఫలింపజేస్తారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ నిజమైన వెలుగు గురించి నువ్వు తెలుసుకుంటే ఆ వెలుగు నీలో ఉంటది. నీలో ఉన్న వెలుగు లోకం చూస్తుంది. ప్రకటన గ్రంథం 21:23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగులకు సంచరించురు. భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వద్దురు. ఇక్కడ పరలోకములో మొత్తానికి వెలిగించడానికి ట్యూబ్లైట్లు లేవు. భూలోకంలో వెలుగునివ్వడానికి గొర్రెపిల్ల వెలిగే సరిపోయిందంట. యేసు ప్రభు వారి వెలిగే సరిపోయిందంట. యేసు ప్రభు వారి వెలుగు ఎంత ప్రకాశమానంగా ఉందంటే, అక్కడ సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండడు. అక్కడ ఆ వెలుగు ఎంత దేదీప్యమానంగా ఉందంటే, ఈరోజు అదే వెలుగు ద్వారా అదే రక్షకుడు నిన్ను రక్షించి నూతన సృష్టిగా నిన్ను మార్చాడు. నీ లోపల ఆ వెలుగు ఉంది కాబట్టి యేసు ప్రభు నువ్వు లోకానికి వెలుగు అన్నాడు. అంతేకాకుండా కొండ మీద ఉన్న పట్టణం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొండ మీద ఉన్న పట్టణము, కొండ మీద ఒక పట్టణం ఉందనుకోండి, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు కేవలం వాళ్ళందరికీ కనిపించింది అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెలుగుగా ఉంటావు కాబట్టి 100 మందిలో ఉన్నా కనిపిస్తావు. ఎందుకంటే నీలో ఆ వెలుగు నుంచిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి. ఆ వెలుగు మనలో ప్రియమైన దేవుడు పెట్టారా. మూడవదిగా ఇప్పుడు దేవుని మహిమ గొర్రెపిల్లలో ఉంది కదా, మూడవదిగా మహిమ నీలో ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్ని దినములలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందు క్రీస్తు మర్మ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరినప్పుడు ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచను. ఏ మర్మం అంటే మనలో ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం అంటే, క్రీస్తు యేసు మహిమైశ్వర్యము. యేసు ప్రభు నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడమే కాకుండా ఆయన యొక్క స్వరూప లక్షణాలు, మంచితనము, ప్రేమ, దీర్ఘశాంతము ఎవరి స్వరూపివి? యేసు ప్రభు స్వరూపం. యేసు ప్రభు కలిగిన నీవు ఆ స్వరూపంలో మార్చబడ్డావు కాబట్టి నీలో ఉన్న క్రీస్తు ఈ యేసు యొక్క మహిమైశ్వర్యం యొక్క మర్మము మనందరిలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనిది. ఇప్పుడు మన లోపల ఉన్న దేవుని మహిమ ఎలా ప్రకాశిస్తుంది? మనుషుల ఎదుట కానీ, సర్వజనుల ఎదుట కానీ, మన యొక్క సత్క్రియల వలన. సత్క్రియ అంటే ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నదాన్ని చూసాము. సత్క్రియ అంటే ఒక ఉదాహరణ, ఒక వాక్యం చదువుకొని ముగించుకున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీకు సత్క్రియ చేసిన తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిన పాపం పొందినను నీ ఎడల దానికి మార్చగలను, నీవు దానిని ఏదువలెను. మనం ఇక్కడ ఈ మాట ఎక్కడ రాయబడిందంటే ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాముకి అవ్వకి 2 పిల్లలు పుట్టారు, కయీను హేబేలు. ఇప్పుడు హేబేలు దేవుని పట్ల
ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన అర్పణించాడు. తన సహోదరుని పట్ల కూడా మంచి ప్రేమ భావమే కలిగి ఉన్నాడు. ఎలా చెప్తున్నారు, అది రాయలేదు కదా అని అంటే, కయ్యూను చంపడానికి వచ్చినప్పుడు ఇద్దరు వయసు గలవారు కాకపోతే నువ్వు నా మీద వస్తావని తిరగబడచ్చుగా. అమ్మ ఎందుకు పోతున్నాడో అర్థం కాలేదు, ఎందుకు చంపే ద్వేషం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. దేవుడికి ఇక్కడ కోపం వచ్చిన అన్నకి తప్పుడైన ఏవేలు సత్ప్రవర్తనే చూపించారు, సత్క్రియనే జరిగించారు. ఈ సత్ప్రవర్తన సత్క్రియ మనల్ని సన్మార్గంలో నడిపించింది. విశ్వాసము దేవుని పట్ల ఉంచుతామంటానికి పాత నిబంధనలో వస్తువులో అంటే ప్రత్యక్షత గుడారము, మందసము ఇవన్నీ ఏంటి అంటే మేము విశ్వాసంలో ఉన్నామంటానికి మందసాన్ని పట్టుకోవడానికి వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు. వాళ్ళని మేము విశ్వాసంలో ఆ దేవుని అనుసరించి నడుస్తున్నామంటానికి సున్నతి అనే క్రియలు చేశారు. చాలా మంది మేము విశ్వాసం అని చెప్పుకుంటారు కానీ విశ్వాసం క్రియలు ఉండవు. మేము దేవుడి మహిమపరచమని చెప్పుకుంటారు కానీ దేవుడి మహిమపరచబడే క్రియలు, దేవుడి మహిమ తెచ్చే క్రియలు ఉండవు. సత్క్రియలు, సత్ప్రవర్తన మన సన్మార్గంలో నడిపించింది. అప్పుడు మన పరలోకపు తండ్రి మన ద్వారా మహిమ పొందుతారు. ఈ భూమి మీద అప్పుడు తండ్రి చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్టు భూమి మీద నీ లోపల, నీ ఇంటిలో నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నెరవేర్చబడింది. అది మన జీవితాల ద్వారా ప్రభువుకి రావాల్సిన ఈరోజు అలాంటి మహిమ మన జీవితం ద్వారా ప్రభువుకి వస్తుందా అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ సత్క్రియ చేయలేకపోయాడు కాబట్టి కయ్యూను ఏం చేశాడు? కయ్యూను సత్క్రియ ఏం చేయలేదండి. సత్క్రియ అంటే దేవునికి మంచి అర్పణను అర్పించలేకపోయాడు. దేవుని ఎదుట చూపించవలసిన గౌరవం ఉంది కదా, దేవునికి ఇవ్వవలసిన స్థానం ఉంది కదా, అది ఇవ్వలేకపోయాడు, అది సత్క్రియ చేయలేకపోయాడు. ఆ స్పీకర్ అన్నాడు, మమ్మీ స్కూల్కి వెళ్ళలేదు కదా, ఊరు వెళ్ళామని ఒక అబద్ధం చెప్పాను, నిన్ను అడిగితే అదే అబద్ధం చెప్పు మమ్మీ అని అడిగాడు. నేను అబద్ధం చెప్పను రా అన్నాను. మళ్ళీ అడిగాడు, ప్లీజ్ మమ్మీ నేను చెప్పను రా అబద్ధం రాను. ఎందుకు చెప్పవు మమ్మీ అంటే, ఇంకొక ఉదాహరణ చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు మీకు అది పని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, నన్ను ఒక అబద్ధం చెప్పంటావు, నా అబద్ధం చెప్తా. మన ఇంటి ద్వారాలు తెరిచి ఉన్నాయి, ఎవరైనా వస్తే యావండి అనో పాస్టర్ గారమ్మో పాస్టమ్మో అనో పిలుస్తారు, పిలిస్తే వస్తారు. ఇప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలం కదా నాన్న, నీవు అబద్ధం చెప్పడం ద్వారా అబద్ధాలు ఉన్నాయని నాకు కానీ మన ఇంట్లోకి పర్మిషన్ లేకపోయినా నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ఇంట్లోకి వస్తాయినా అపవిత్రాత్మలు అలా రాని మాట్లాడు. ఇవన్నీ మనకు తెలియదు. మనం ఈ జన్మలో మన జీవితంలో ప్రభువుకి సంబంధించిన సక్రియలు మనం చేయకపోగా మనము మన క్రియల ద్వారా ఏం చెబుతున్నాం? మన దేవునికి చెందిన వారు చెప్పట్లేదు. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. మన సహనాన్ని, మన ఓర్పుని, అంతేకాకుండా మన ప్రేమని మనకి దేవుడు ఇచ్చే మనము క్రీస్తులో ముందుకు నడుస్తున్నప్పుడు వాటిలో మనం ఫలించి ఉన్నాం కదా, వాటి నుంచి తప్పించడానికి గోధుమలు మధ్య గురుగులు నాటితే గోధుమలు బలం లేకుండా గురుగులు బలం ఇప్పుడు పిచ్చి చెట్టు బలంగా ఎదుగుతుంటే అసలైన చెట్టు బలం ఉందా? ఉంటుందా అండి? మన జీవితంలో తెలియకుండానే అలాంటి గురుగులు నాటుతూ ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. ప్రభువు మహిమకరంగా జీవించాల్సిన వారు, ప్రభువుకు సొంతమైన వారు, ప్రభు వెలిగించి కొన్నాడు. ఈ మహిమ కొరకు మనం బ్రతుకుతున్నాం. ఈ మహిమలో మనం కొనసాగి ప్రభువు మహిమపరిచే కృపను ఎల్లవేళ ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా.